Dear students, today we are going to study electric field on the axis of the ring we are going to study. Okay, సో ఇక్కడ ఒక రింగ్ ఇచ్చాడు. ఆ రింగ్ మీద ఛార్జ్ చేయమనుకుంటున్నాము ప్లస్ క్యూ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుంటున్నాం. రేడియస్ ఆఫ్ ద రింగ్ ఎంత అనుకుంటున్నాము ఆర్. ఫ్రమ్ ద సెంటర్ వి చూజ్ వన్ పాయింట్, ఒక పాయింట్ చూసుకున్నాం. అట్ ఏం డిస్టెన్స్ అన్నా ఎక్స్ డిస్టెన్స్. అట్ ఎక్స్ డిస్టెన్స్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డెరివేషన్ అనేది స్కిప్ చేసేయండి ఎవరు. ఓకే, నీడ్ నాట్ టు లర్న్ డెరివేషన్. ఓకే, దర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఇన్ ది డెరివేషన్. డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను ఇక్కడ, ఆన్సర్ రిమెంబర్ చేయండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అబౌట్ దిస్ పాయింట్ ఈఏ ఏమొస్తుందంటే కేక్యూఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ ఈక్వేషన్ రిమెంబర్ చేయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దీని మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు, జేఈ నీట్ సిఎం సెట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సిస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సిస్ ఏమవుతుంది అన్న, ఈఏ ఈక్వల్ టు ఏమొస్తుంది కేక్యూఎక్స్ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోమన్నా. సెకండ్ పాయింట్ ఏం చేయాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ ద రింగ్ చెక్ చేయాలన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంటర్ అంటే ఏమవుద్ది, ఈ పాయింట్ ఇక్కడ తీసుకోవాలా మనం. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైపోద్ది నాన్న, 0. ఎక్స్ వాల్యూ 0 అయితే దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తావు, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తావు. 0 అంటే ఎనీథింగ్ విల్ బి ఏమొచ్చినా 0నా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఏమొచ్చినా 0 వచ్చిందన్నమాట. థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్న. వాట్ ఈస్ థర్డ్ పాయింట్ ఇక్కడ అంటే, ఇఫ్ ఐ టేక్ ఆర్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఎక్స్ నాన్న, అంటే ఆర్ వాల్యూ 1 సెంటీమీటర్ అయితే ఎక్స్ వాల్యూ 1 మీటర్ తీసుకో. అప్పుడు ఏమవుద్ది, ఆ సిస్టమ్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఆర్ వాల్యూ మచ్ లెస్ దాన్ ఎక్స్ అంటే రింగ్ రేడియస్ డయామీటర్ లెస్, ఎక్స్ వాల్యూ మోర్. అప్పుడు ఎట్లా కనిపిస్తుంది అది, రింగ్ బికమ్స్ లైక్ పాయింట్ ఛార్జ్. పాయింట్ ఛార్జ్ ఫార్ములా ఏంటి, కేక్యూ బై ఆర్ స్క్వేర్ కదా. సిమిలర్ ఫార్ములా ఒకసారి చెక్ చేయి. ఇప్పుడు వెన్ ఆర్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఎక్స్నా, నేను ఏం చేయొచ్చు, ఎక్స్ ఆర్ ఓన్లీ స్మాల్ అన్నప్పుడు ఆర్ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్ కదా. ఆర్ స్క్వేర్ నెగ్లెక్టెడ్. ఆర్ స్క్వేర్ నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తుంది చూసుకో ఈ ఈక్వేషన్లో ఒకసారి. ఆర్ స్క్వేర్ నెగ్లెక్టెడ్ సార్, దెన్ లెఫ్ట్ అవుట్ థింగ్ వాట్, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2 అనేది క్యాన్సిల్ అవుద్ది. ఏం లెఫ్ట్ అవుతుంది, కేక్యూఎక్స్ బై ఎక్స్ క్యూబ్. 1x క్యాన్సిల్ అయిపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కేస్ ఈక్వల్ టు వాట్ యూనిట్ కేక్యూ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఇంకొకసారి చెక్ చేసుకో, ఆర్ వాల్యూ నెగ్లెక్టెడ్ అయింది అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 2 విల్ గెట్ క్యాన్సిల్ కదా, అంటే ఎక్స్ క్యూబ్ ఉంది. న్యూమరేటర్ ఎక్స్ డినామినేటర్ ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్ అంటే ఏమవుద్ది, కేక్యూ బై ఎక్స్ స్క్వేర్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూద్దాం నేను. ఫోర్త్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఇన్ఫినిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఇన్ఫినిటీ అంటే ఈ వాల్యూ ఏమొచ్చింది ఇందాక, స్మాల్ రింగ్ అయిపోద్ది కదా. స్మాల్ రింగ్ అంటే పాయింట్ చార్జ్ అయిపోద్ది కదా, కేక్యూ బై ఆర్ స్క్వేర్. కేక్యూ బై ఇన్ఫినిటీ స్క్వేర్ ఏమైపోయా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమొచ్చి విల్ గెట్ 0. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆల్సో 0, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఇన్ఫినిటీ ఆల్సో వచ్చినా 0 విల్ గెట్ ఇట్. ఓకే సార్, ఫైన్. ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మ్యాక్సిమం అట్ x equal to what distance. What is electric field equation we got here? Sir, we got that electric field equation E equal to kqx divided by r square plus x square whole power 3/2. Electric field value should become maximum such that x value I need to do. Then what I need to do? You should need magnify the function. Function ఎలా magnify చేస్తాము, maximize చేస్తాము, dE by dx equal to 0 చేయాలన్నమాట. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేస్తే వస్తుంది అనమాట. సో ఎక్స్ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. ఏ ఫామ్లో యూజ్ చేయాలి మీరు, డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫామ్లో అప్లై చేయాలి మనం. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫామ్లో ఏంటి, యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ డివైడెడ్ బై ఏముంటుంది, వి స్క్వేర్ ఉంటుంది. ఇది అప్లై చేసి సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే, సో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r/√2. దీన్ని కూడా మీరు అప్లై చేసి టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు, నేను రిజల్ట్ డైరెక్ట్గా ఇచ్చాను అనమాట. సో ఎక్స్ వాల్యూ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, r/√2. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనం r/√2 ప్లేస్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం అవుతుంది అనమాట ఆ లొకేషన్లో. ఓకే, సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత సార్, మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ r/√2ని తీసుకెళ్ళి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. రిమెంబర్ దట్ వాల్యూ, ఈ మ్యాక్స్ ఈక్వల్ టు వాల్ గెట్ ఇట్. ఈ r/√2ని మనం ఇందులో ఎత్తుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఈ ఈక్వేషన్ వస్తుంది, 2/3√3 కేక్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఓకే, ఈ ఫామ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నా న్యూమరికల్స్ ఉన్నా ఈజీ అయిపోద్ది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరల్ పాయింట్ దగ్గర ఇది ఉంటుంది అనమాట. ఓకే, అట్ సెంటర్లో ఏమవుద్ది 0, అట్ ఆర్ వాల్యూ ఈజ్ మచ్ లెస్ దాన్ ద పొజిషన్, వాటి లేకపోయినా పాయింట్ ఛార్జ్లో యాక్ట్ చేస్తుంది. అట్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ మాక్సిమం ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ r/√2 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ మాక్సిమమ్.
ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత సార్ అంటే 2/3√3 KQ/R² వస్తుంది నాన్న. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీనికి గ్రాఫ్స్ అడిగాలి నాన్న, గ్రాఫ్స్ చేయాలి. ఈ గ్రాఫ్స్ JEE 2018లో కూడా అడిగాడు అనమాట. ఓకే, సో దిస్ విల్ బి కీప్ ఆన్ ఆస్కింగ్ MCET అండ్ NEET అండ్ JEE. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలో ఐడియా ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఎంతనా? 0 సార్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఏ ఛార్జ్? పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా? పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ ఛార్జ్కి ఎలా ఉంటుంది? అవే కదా, ఇక్కడ అవే ఉంటుంది. డ్యూ టు దిస్ అవే. అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ అయితే ఏమవుతుంది? మీరు పాజిటివ్ తీసుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలాగే నెగిటివ్ ఎక్స్ అయితే ఏమవుతుంది? నెగిటివ్ తీసుకోండి. ఓకే సార్, దీనికైతే ఏమవుతుంది చెక్ చేయండి. నెగిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్వర్డ్ లైక్ దిస్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్వర్డ్ లైక్ దిస్. ఇప్పుడు చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 కదా, ఇక్కడ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది నా? R/√2 డిస్టెన్స్ దగ్గర మ్యాక్సిమం అవుద్ది. అట్ ఇన్ఫినిటీ ఏమవుతుంది నా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుద్ది. సో విల్ గెట్ ది గ్రాఫ్ లైక్ దిస్ సైడ్ లైక్ దిస్. ఇక్కడ ఏమవుద్ది? ఇది నెగిటివ్ సైడ్ ఉంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ సైడ్ వస్తుంది. ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది? ఇది R/√2 దగ్గర మ్యాక్సిమం అవుద్ది. సో ఎక్కడ ఇన్ఫినిటీ దగ్గర 0 అవుద్ది. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుంది? దీనికి ఇలా వస్తుంది అనమాట. సో 0 అట్ R/√2 విల్ గెట్ మ్యాక్సిమం నాన్న. అట్ R/√2 ఏమవుద్ది? మ్యాక్సిమం అవుద్ది. ఎక్కడ 0 అవుద్ది? అట్ ఇన్ఫినిటీ అనమాట. ఓకే సార్, మరి దీనికి ఎలా గ్రాఫ్ ప్లాట్ చేయొచ్చు చూడు. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది నాన్న? 0. అండ్ వేర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం రా? R/√2 సార్, దట్ ఐ నో. అండ్ వేర్ ఇట్ ఈస్ 0 నాన్న? ఆల్మోస్ట్ అట్ ఇన్ఫినిటీ. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ షో చేస్తుంది నాన్న. అందుకే మన గ్రాఫ్ ఇలా వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమంకి వెళ్ళి మళ్ళీ 0 అవుద్ది ఇలాగా. ఇక్కడ చెక్ చేసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంది? రైట్ సైడ్ కదా, పాజిటివ్ తీసుకోవచ్చు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇన్ దిస్ కేసు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉంది అంటే ఇన్ఫినిటీ దగ్గర. అండ్ R/√2 దగ్గర ఏమవుద్ది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అవుద్ది -R/√2 దగ్గర. ఇక్కడ ఏమవుద్ది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది? 0 అవుద్ది కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, దిస్ ప్రాపర్ షేప్స్ ఐ షోడ్ యూ నెక్స్ట్ గ్రాఫ్ యూ సీ. సో -R/√2 దిస్ ఇస్ మ్యాక్సిమం అన్న, నెగిటివ్ మ్యాక్సిమం. హియర్ పాజిటివ్ మ్యాక్సిమం. అట్ ఇన్ఫినిటీ ఇట్స్ టెన్స్ టు 0 సేమ్ వే. బట్ ఇక్కడ డైరెక్షన్ ఏమవుంది? నెగిటివ్ డైరెక్షన్ చూపిస్తుంది కదా, అందుకు నెగిటివ్ సైడ్ వచ్చింది గ్రాఫ్. ఇక్కడ డైరెక్షన్ ఏమైంది? పాజిటివ్ సైడ్ చూపిస్తుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్యూ టు నెగిటివ్ ఛార్జ్ ఇన్వర్డ్. ఓకే, సో అందుకు పాజిటివ్ సైడ్ వచ్చింది అనమాట. సో ఇలాగే గ్రాఫ్స్ అడుగుతాడు. రింగ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే గ్రాఫ్ ఇలా అవుద్ది. మిర్రర్ గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ మనకు వస్తుంది అనమాట ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఆన్ ద యాక్సిస్ మీద. సో ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ JEEలో అడిగినానన్న, దే విల్ బి కీప్ ఆన్ ఆస్కింగ్ అన్న, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ గ్రాఫ్. ఓకే సార్, వీటి మీద కొన్ని న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేద్దాం మనకి ఐడియా రానికి. అంటే లెట్ వి గో టు దట్ ఓన్లీ. క్వశ్చన్ ఏంటి? Q = 1 మైక్రోకూలుంబ్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ద రింగ్ ఎంత ఉంది? 0.5 సెంటీమీటర్స్. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అన్న? 0.35 సెంటీమీటర్స్ ఉంది. క్వశ్చన్ ఏమని అడుగుతాడు వాడు? ఇలా అడుగుతా అనమాట. ఏ రింగ్ హ్యాస్ ఏ చార్జ్ ఆఫ్ యూనిఫామ్ చార్జ్ ఆఫ్ 1 మైక్రోకూలుంబ్ ఆన్ ఇట్. రేడియస్ ఆఫ్ ద రింగ్ ఈజ్ 0.5 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. ఎలాగా? యాక్సిస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. అట్ వాట్ డిస్టెన్స్? 0.35 సెంటీమీటర్స్ అడుగుతున్నాడు. సిన్స్ ఇట్ ఈస్ పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆబ్వియస్లీ విచ్ డైరెక్షన్ మీన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ అన్న. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 0.5 సెంటీమీటర్స్ కదా ఆర్ వాల్యూ, ఎక్స్ వాల్యూ 0.35 ఇచ్చారు కదా. సో ఎక్స్ని నేను ఏం రాసుకుంటానంటే R/√2 అని రాసుకుంటాను అన్న. సార్ హౌ కెన్ యూ టెల్ దట్ R/√2? చెక్ చేయండి అన్న, మీకు డౌట్ ఉంటే క్రాస్ చెక్ చేయండి, నథింగ్ మోర్ దాన్ దట్. ఎక్స్ ఈక్వల్ టు ఏమో రాయచ్చు? R/√2 అని రాసుకోవడం. మీకు డౌట్ ఉందనుకో డౌట్ క్లియర్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏం రాశాను? R/√2 రాశాను సార్. ఎక్స్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 0.5. 1/√2 వాల్యూ ఎంతనన్నా? 0.7. సో ఎక్స్ వాల్యూ ఏమొచ్చిందన్న? 0.35 సెంటీమీటర్సే కదా. అందుకే ఎక్స్ ప్లేస్లో R/√2. క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేశారనమాట ఇక్కడ. ఫైండ్. సో R/√2 ప్లేస్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుద్ది? మ్యాక్సిమం అవుద్ది కదా. సార్ వాట్ ఈస్ దట్ మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ ఎవరీ వన్ నోస్ దట్. హౌ మచ్ ఇస్ ద మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న? Emax = 2/3√3 ఇంటూ వాట్ విల్ గెట్? KQ/R² కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం ఇందాక ఇచ్చాను కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2/3√3. సార్ K వాల్యూ, వాట్ ఈస్ K వాల్యూ అన్న? వీ స్టడీడ్ 9 × 10⁹ ఇంటూ Q వాల్యూ సార్ 1 మైక్రోకూలుంబ్ మీన్స్ 10⁻⁶ కదా, -6 సార్, డివైడెడ్ బై R². R² వాల్యూ ఎంతనన్నా? 0.5 సెంటీమీటర్స్. R వాల్యూ 0.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు సార్. 0.5 సెంటీమీటర్స్ని నేను ఏమని రాస్తానంటే 1/2 × 10⁻² అన్న మీటర్స్. సెంటీమీటర్ మీన్స్ 2 మీటర్ ఎఫెక్ట్ కన్వర్ట్ 10⁻² వస్తుంది కదా. 0.5 1/2 అని రాశాను. R² అన్న, R² అంటే ఏమవుద్దిరా? 1/2 హోల్ స్క్వేర్. దట్ 1/2 విల్ గో టు న్యూమరేటర్ అన్న 1/4. 10⁻² హోల్ స్క్వేర్. 10⁻² హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది? 10⁻² హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 10⁻⁴ నా. సో డినామినేటర్లో ఏమొచ్చింది?
10 పవర్ మైనస్ 4. లిటిల్ పేషెన్స్ క్యాన్సిల్ చేయండి, వీటిని ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 పవర్ మైనస్ 4, 10 పవర్ మైనస్ 6 క్యాన్సిల్ అయింది సార్, 10 పవర్ మైనస్ 2 సార్. ఇక్కడ 3 1 జా 3 3 క్యాన్సిల్ అయింది సార్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 2 ఏమవుద్ది 8 కదా. సో 8 ఇంటూ ఈ మ్యాక్స్ వాల్యూ. ఓకే, 8 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ బై రూట్ 3 ఉంది. 3 బై రూట్ 3 ఏమొచ్చా రూట్ 3. 8 రూట్ 3 ఇంటూ 10 పవర్ 7 అన్న, బికాస్ ఇయర్ 10 పవర్ 9 ఇస్ ఏ 10 పవర్ మైనస్ 2 ఇస్ ఏ న్యూటన్ పర్ కూలుమ్. ఆర్ సింప్లీ ఏమని రాయొచ్చు, ఈ మ్యాక్స్ ఈక్వల్ టు 8 రూట్ 3 ఇంటూ 10 పవర్ 7 న్యూటన్ పర్ కూలుమ్ వస్తుంది. ఓకే, చెక్ చూసుకొని ఒకసారి ఇంకొకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లం గుడ్ ప్రాబ్లం. ఓకే, న్యూమరిక్ వాల్యూ బేస్డ్ క్వశ్చన్. ఫైన్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం చూడు, ఏమి ఇచ్చాడు, అదే క్వశ్చన్ మీద ఒక కాన్సెప్షువల్ క్వశ్చన్ తయారు చేశాను. కాన్సెప్షువల్ క్వశ్చన్ ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా ఇక్కడ, ఇలా ఉన్నప్పుడు ఆర్ బై రూట్ వాల్యూ 0.35 అంటే దాన్ని ఏమైనా రాసుకోవచ్చు ఆర్ బై రూట్ 2. ఇప్పుడు ఆప్షన్స్ ఏమడుగుతున్నాడు చూడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ x ఈక్వల్ టు 0 to x ఈక్వల్ టు 0.5. ఓకే, యాక్చువల్ దిస్ ఇట్ గివ్ x ఈక్వల్ టు 0.35. ఓకే, we took your mistake. 0.35. దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాన్స్టెంట్. 0.35 అనేది ఏం రాసుకోవచ్చు నాన్న, ఇందాక చూపించాను కదా ఆర్ బై రూట్ 2. అంటే ఏమంటున్నా ఫస్ట్ ఆప్షన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుద్ది ఫ్రమ్ x ఈక్వల్ టు 0, దెన్ 0.35 నుంచి ఏమవుద్ది కాన్స్టెంట్ అవుద్ది అంటున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఏమో ఇందాక ప్లాట్ చేసింది 0 to 0.35 అంటే ఆర్ బై రూట్ 2 కదా, 0 to 0.35కి ఇంక్రీజ్ ఉంది. ఆ స్టేట్మెంట్ కరెక్టే. బట్ 0.35 తర్వాత ఆర్ బై రూట్ 2 తర్వాత ఏమవుద్ది డిక్రీజ్ అవుతుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్. బట్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఈ ఆప్షన్ కరెక్టా రాంగా, ఈ ఆప్షన్ రాంగ్ అవుద్ది. కాన్సెప్చువల్ క్వశ్చన్ ముందు క్వశ్చన్ మీద బేస్ చేసుకుని చేశాను అనమాట. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమడగచ్చు చూడండి, సెకండ్ ఆప్షన్ ఏముందో చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజెస్ దెన్ డిక్రీజెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతా ఉంది ఫస్ట్, సమ్వేర్ ఇట్ బికమ్స్ మ్యాక్సిమం, దెన్ ఇట్ డిక్రీజెస్. సో ఈ ఆప్షన్ కరెక్టా రాంగా చెక్ చేయండి, ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ డిక్రీజెస్ దెన్ ఇంక్రీజెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ డిక్రీజెస్ అన్నాడు. సో ఖచ్చితంగా ఆప్షన్ అది ఏమవుద్ది రాంగ్ అవుద్ది. ఆప్షన్ డి చెక్ చేయండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజెస్ కంటిన్యూస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కీప్ ఆన్ గోయింగ్ ఇంక్రీజింగ్ లైక్ దిస్ ద గివెన్ అన్న. దట్ ఈస్ కరెక్టా రాంగా, రాంగ్. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ ద ఆరిజిన్ 0, ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ రైట్. ఇది ఆర్ బై రూట్ దగ్గర మ్యాక్సిమం అయిపోద్ది, ఆ తర్వాత ఏమవుద్ది డిక్రీజ్ అవుద్ది. సో ఆప్షన్ డి కూడా ఇన్కరెక్ట్ అన్న. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఇంక్రీజెస్, ఇంకా చెప్పాలనుకో మధ్యలో ఒక లైన్ యాడ్ చేయొచ్చు అనమాట మనం. ఏంటి, ఇట్ ఈస్ మ్యాక్సిమం అట్ 0.35 centimeters ఫర్ దిస్ క్వశ్చన్, అదర్వైజ్ ఆర్ బై రూట్ జనరల్లీ, దెన్ ఇట్ డిక్రీజెస్ అని చెప్పొచ్చు అనమాట. సో వన్ గుడ్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ది కెన్ ఆస్క్ యూ బేస్డ్ ఆన్ దిస్ నాన్న. ఒకసారి చూసుకోండి, నీట్గా చూసుకోండి. ఫైన్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద చార్జర్ రింగ్ ఓన్లీ, చార్జ్ క్యూ రేడియస్ ఆర్ ఇస్ దేర్, ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమొచ్చి ఇచ్చాడు రూట్ 3r. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నో, పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అవుట్వర్డ్ ఇన్వర్డ్, అవుట్వర్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ రెగ్యులర్ ఫార్మ్ ఇస్ వాట్ నానా. సో ఎవ్రీవన్ నోస్ దట్ ఈ యాక్సిల్ ఈక్వల్ టు ఏమొచ్చినా, ఈ ఆన్ ద యాక్సిస్ ఏమొచ్చినా KQX డివైడెడ్ బై వాట్ వి నో r square plus x square whole power 3/2 I know sir. ఓకే, ఎక్స్ వాల్యూ ఇచ్చారు కదా, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం అందులో. ఈఏ ఈక్వల్ టు KQX, ఎక్స్ వాల్యూ ఏమొచ్చి ఇచ్చానా రూట్ 3r డివైడెడ్ బై r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ రూట్ 3r నానా, ఎక్స్ స్క్వేర్ గోయింగ్ టు బి ఏమొచ్చినా 3r స్క్వేర్ నా. టేక్ దిస్ వాల్యూ సబ్స్టిట్యూట్ హియర్ రా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 3r స్క్వేర్ హోల్ పవర్ 3/2 నానా. సో ఈ యాక్సిల్ ఏమని రాయొచ్చు ఇప్పుడు, రూట్ 3 KQR డివైడెడ్ బై r స్క్వేర్ ప్లస్ 3r స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ వాట్ 4r స్క్వేర్. 4r స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు 2r హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. 2r హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ ఇస్ దర్ వన్ మోర్ పవర్ 3/2. దిస్ టు క్యాన్సిల్, 2r హోల్ క్యూబ్ నానా. therefore EA equal to what we can write నానా, రూట్ 3 KQR డివైడెడ్ బై 2 క్యూబ్ r క్యూబ్. ఇక్కడ 2 క్యూబ్ ఏమని చెక్ చేయనా, 2 క్యూబ్ అంటే ఏంటి 8 కదా, r క్యూబ్ అంటే r క్యూబ్, 1r will get cancel రా. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్ ఈక్వల్ టు వాళ్ళు ఏంటన్నా ఈఏ వాల్యూ ఏమొచ్చిందన్నా రూట్ 3/8 ఇంటూ KQ/8 r స్క్వేర్ అన్న. ఒకసారి చెక్ చేసుకో, నథింగ్. యాక్సిల్ పాయింట్ ఈక్వేషన్ తీసుకో, అదర్వైజ్ ఆన్ ద యాక్సిస్ ఈక్వేషన్ తీసుకో. ఇన్ ద ఈక్వేషన్లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ రూట్ 3r సబ్స్టిట్యూట్ చేయనన్నా. ఏమైనా క్యాన్సిలేషన్ వస్తే క్యాన్సిలేషన్ చేద్దాం. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్నా, ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది రూట్ 3/8 ఇంటూ KQ/r స్క్వేర్ వచ్చిందన్న. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్లో లీనియర్ చార్జ్ డెన్సిటీ సార్, కెన్ యూ డూ వన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ లీనియర్ చార్జ్ డెన్సిటీ సార్. లెట్ మీ డూ దట్ ఓన్లీ. నెక్స్ట్ ప్రాబ్లమ్,
ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. ల్యాండా ఇచ్చాను నాన్న, క్యూ ఇవ్వలేదు. ల్యాండా అంటే ఏంటంటే మనకి ఐడియా ఉండాలి. మీకు ఐడియా లేకపోతే నేను చెప్తాను. ఇక్కడ ల్యాండా ఈక్వల్ టు 1 కూలం ఇచ్చాడు, రేడియస్ 1 మీటర్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ 2.8 మీటర్స్ ఇచ్చాడు నాన్న. మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ల్యాండా ఈక్వల్ టు 1 కూలం అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఇలా వస్తుంది అనమాట. వాట్ ఈస్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇక్కడ ఈ యాక్సిస్ కదా, ఈ యాక్సిస్ ఏంటన్నా, ఈ యాక్సిస్ ఈక్వల్ టు KQX డివైడెడ్ బై R స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా. ఎస్, ఇక్కడ క్యూ వాల్యూ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా రాసుకోవాలి. ఎలా రాస్తామో చూద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ ఎక్స్ని 2.8 ఇచ్చారు కదా, ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు, 2√2 మీటర్స్ అని కూడా రాయొచ్చు నాన్న. మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 2 వాల్యూ ఇస్ వచ్చినా 1.41. సో 2 ఇంటూ 1.4 ఇస్ వచ్చినా 2.8 మీటర్స్. సో లైక్ దట్ వీ ప్లాన్ ద క్వశ్చన్. సో ఎక్స్ని 2√2 అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఏమవుద్ది, ల్యాండా వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అన్న. ల్యాండా వాల్యూ ఎలా చేస్తావు? ల్యాండా అంటే ఏంది, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్లో చదివింటాం కదా, ల్యాండా ఈక్వల్ టు లీనియర్ మాస్ డెన్సిటీ, మాస్ బై లెంత్. సేమ్ వే ఇక్కడ ఏం చదువుతాము, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ చదువుతాం. ఏదైనా 1 డైమెన్షనల్ బాడీ మీద ఛార్జ్ అని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ల్యాండా ఈక్వల్ టు ఏమైనా రాసుకోవచ్చు, ఛార్జ్ అపాన్ లెంత్. సార్ ఈ ప్రాబ్లంలో ల్యాండా వాల్యూ ఎంత, అదే చూద్దాం ఇప్పుడు. ల్యాండా ఈక్వల్ టు ఏమైనా రాయొచ్చు ఈ ప్రాబ్లంలో, చెక్ చేయి. ల్యాండా ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో ఏమైనా రాయొచ్చు, ఛార్జ్ అపాన్ లెంత్ కదా. ఎంత లెంత్ మీద ఈ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అని చెక్ చేసుకున్నానా, 2πr సర్కంఫరెన్స్, 2πr సార్. సో క్యూ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నాన్న, జనరల్గా ఇప్పుడు ల్యాండా ఇంటూ 2πr, నథింగ్ నాన్న, అంతే. ల్యాండా ఇంటూ 2πr సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. క్యూ ఈక్వల్ టు ల్యాండా వాల్యూ ఎంత ఇచ్చాడు ఈ క్వశ్చన్లో, 1 కూలం. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1 మీటర్. అంటే ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటావు, ఇక్కడ 1 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు క్యూ వాల్యూ 2π కూలమ్స్ వచ్చింది నాన్న. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం రా. ఈఏ ఈక్వల్ టు కే వాల్యూ, ఐ నో దట్ కే వాల్యూ వచ్చినా 9 ఇంటూ 10⁻9 సార్. క్యూ వాల్యూ 2π, 2 ఇంటూ పై వాల్యూ ఏమొచ్చినా, 2 ఇంటూ పై వాల్యూ ఏమొచ్చు, 2 ఇంటూ 3.14. ఓకే 3.142. ఇఫ్ యూ డూ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ విల్ గెట్ ఇట్ రా, 6 పాయింట్ హౌ మచ్ విల్ గెట్ నా, 3 విల్ గెట్ అప్రాక్సిమేట్ వాల్యూ. సో 2π వాల్యూ క్యూనా, క్యూ వాల్యూ ఎంత 2π, క్యూ ఈక్వల్ టు 2π నా. ఆ 2π వాల్యూ ఎంత వచ్చింది నాకు, 6.3 వచ్చింది కదా, ఇంటూ క్యూ వాల్యూ 6.3. ఎక్స్ వాల్యూ నా, ఎక్స్ వాల్యూ ఎంతరా, 2√2 సార్, 2√2 డివైడెడ్ బై ఆర్ వాల్యూ ఎంతనా, 1 ఇచ్చారు క్వశ్చన్లో, 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ వాల్యూ అన్న, ఎక్స్ వాల్యూ 2√2, 2√2 స్క్వేర్ అమ్మచ్చు చెక్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 2, దట్స్ నథింగ్ బట్ వాట్ అన్న, 8 నా, 8 హోల్ పవర్ 3/2. ఇప్పుడు దీన్ని రీరైట్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చెక్ చేసుకో. ఈఏ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9 ఇంటూ 6.3 ఇంటూ 2√2 డివైడెడ్ బై 1 ప్లస్ 8 ఈజ్ వచ్చినా 9. 9 కెన్ బి రిటన్ యాజ్ వాట్ రా, 3 స్క్వేర్ నా, 3 స్క్వేర్ హోల్ పవర్ 3/2. హోల్ పవర్ 3/2 అంటే 2 విల్ గెట్ క్యాన్సిల్. డినామినేటర్ ఏమొచ్చా, 9 వచ్చింది. అంటే ఏం రాసుకోవచ్చు, 9 ఇంటూ 10⁻9 ఇంటూ 6.3 ఇంటూ 2√2 డివైడెడ్ బై ఏమొచ్చిందని ఇక్కడ చెక్ చేసుకో, 3 క్యూబ్ వచ్చింది. 3 క్యూబ్ అంటే ఏంటన్నా, అగైన్ ఇక్కడ 9 ఇంటూ 3 రాసుకోవచ్చా, 3 స్క్వేర్ ఇంటూ 3, ఎందుకంటే క్యాన్సిలేషన్ ఈజీ అయిపోద్ది. 3 విల్ గెట్ క్యాన్సిల్, 9 విల్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు దీంతో క్యాన్సిల్ ఇక్కడ ఏమొచ్చా, ఇక్కడ 3 2 6. ఓకే 3 2 రిటర్న్ 1 ఇయర్, మై బ్యాడ్. 3 2 6. దిస్ విల్ గెట్ క్యాన్సిల్, ఆల్మోస్ట్ 1 యూ టేక్. సో 2.1 ఇంటూ 2 ఈజ్ వచ్చినా 4.2 నా, 4.2 √2 లెఫ్ట్, 9 లెఫ్ట్. దేర్ ఫోర్ యువర్ ఫైనల్ ఆన్సర్ గోయింగ్ టు బి వచ్చినా అండ్ ఈ యాక్సిస్ మచ్ యూ గోట్ ఇట్ నా, చెక్. 2.1 ఇంటూ 2, 2.1 ఇంటూ 2 ఈజ్ మచ్ 4.2, 4.2 and here what is your √2 into what we are having na, 10⁻9. ఎస్ఐ టైం వస్తుంది న్యూటన్ పర్ కూలం. ఓకే క్యాలిక్యులేషన్ గురించి వరి అవ్వకండి, ఒకసారి చూడండి, ప్రాక్టికల్గా చూస్తే మనకు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. బట్ బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు ఇంతవరకు జేఈ మెయిన్స్ నీట్లో, సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఫైన్, ఇది గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి, అట్ డిస్టెన్స్ x ఈక్వల్ టు r/√2 యూ నీడ్ టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండా. ఆ డిస్టెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం వస్తుంది కదా, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాక్సిమం అంతా వద్ది, సిన్స్ పాజిటివ్ ఛార్జ్ నా అవుట్వర్డ్. ఏంటి ఈ మ్యాక్స్ వాల్యూ ఎంత, ఈ మ్యాక్స్ వాల్యూ మనకు గుర్తుంది కదా, ఏమని ప్రూవ్ చేస్తాం చెప్పు, 2/3√3 KQ డివైడెడ్ బై R స్క్వేర్ కదా, నథింగ్ అన్న, ఇన్ ద ప్లేస్ ఆఫ్ Q సబ్స్టిట్యూట్. హౌ టు రైట్ Q, యూ నో దట్ lambda సార్ లీనియర్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ అపాన్ లెంత్ సార్, హౌ మచ్ ఇస్ దట్ నానా, 2πr సార్. సో Q ఈక్వల్ టు సెండ్ దిస్ 2πr దిస్ సైడ్ నానా. సో Q ఈక్వల్ టు ఏమొస్తుంది చెక్ చేయి, Q ఈక్వల్ టు lambda ఇంటూ
2πr సార్. తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయనా, ఈ మ్యాక్స్ ఏమవుతుందో చెక్ చేయి. ఈ మ్యాక్స్ ఈక్వల్ టు 2/3√3 k, క్యూ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు, లాంబ్డా ఇంటూ 2πr డివైడెడ్ బై r స్క్వేర్. ఒక r అన్నది క్యాన్సిల్ అయిపోయింది. మిగిలినది ఏంటి ఇక్కడ, ఈ మ్యాక్స్ ఈక్వల్ టు చెక్ చేయనా, 2 2 జా 4 కదా, 4k లాంబ్డా పై 4 2 2 జా 4 కదా, 4k లాంబ్డా పై ఈజ్ న్యూమరేటర్, డినామినేటర్ బై 3√3. ఒక r అనేది క్యాన్సిల్ అయింది, ఒక r లెఫ్ట్ అవుట్ ఇక్కడ, సో బై r అన్నాను. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్న లాంబ్డా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇది మనం దీన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బేసిక్ ఈ క్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రూవ్ అయిపోద్ది అనమాట. ఈ ప్రాబ్లమ్కి ఈ ఆన్సర్ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా అడిగితే ఇలా చేయొచ్చు సార్. ఎక్స్ వాల్యూ √15r ఇచ్చాయనమాట. సో బై దట్ టైమ్ యూ గోట్ ఐడియా బై నౌ. ఓకే, అలాంగ్ విత్ మీ యూ పీపుల్ ఆల్సో కీప్ ప్రాక్టీసింగ్ హియర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సెస్ తీసుకో. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్సెస్ ఫార్ములా ఏంటి రాయండి ఎవ్రీవన్. ఈ ఏ ఈక్వల్ టు KQX జనరల్ ఫార్ములానా, KQX డివైడెడ్ బై r² ప్లస్ x² హోల్ పవర్ 3/2 కదా. ఎక్స్ వాల్యూ √15r ఇచ్చాడు అంటే x² వాల్యూ ఏమో చెక్ చేసుకున్నానా, 15r² కదా, సబ్స్టిట్యూట్ చేసుకుంటారు రెండు వాల్యూస్. అండ్ వాట్ ఈస్ లాంబ్డా వాల్యూ, లాంబ్డా వాల్యూ ఇన్ దిస్ కేస్ సార్, లాంబ్డా ఈక్వల్ టు q డివైడెడ్ బై 2πr కదా. q/r ఎందుకు సార్, ఈ q చార్జ్ అనేది ఈ రింగ్ సర్కంఫరెన్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయింది అనమాట, అందుకోసం. సో క్యూని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు, లాంబ్డా ఇంటూ 2πr. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఈ ఆన్ ద యాక్సిస్ ఈక్వల్ టు k ఇంటూ క్యూ వాల్యూ 2πr ఇంటూ లాంబ్డా ఇంటూ x వాల్యూ √15r డివైడెడ్ బై r² ప్లస్ x² అన్న. x² వాల్యూ ఏమైనా చెక్ చేయి ఇక్కడ, 15r² నా, 15r² హోల్ పవర్ 3/2. Slowly you do the calculation, just managing thing, nothing calculation also here. So ఏమొచ్చింది ఇక్కడ, 2√15 r into r will be r². okay, 2√15 pi k lambda r² ఉంది నాన్న, డివైడెడ్ బై ఇప్పుడు ఏమవుతుందో చెక్ చేయి, r² ప్లస్ 15r², 16r². 16r² ఏమని రాసుకోవచ్చు, 4r హోల్ స్క్వేర్, 4r హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ పవర్ ఉందన్నమాట, హోల్ పవర్ ఏముంది 3/2. ఈ టూ క్యాన్సిల్ అయిపోద్ది, ఏమవుతుందన్నా 4r హోల్ క్యూబ్. 4r హోల్ క్యూబ్ని ఎలా రాయొచ్చు చెక్ చేయనా, ఈఏ ఈక్వల్ టు 2√15 పై k లాంబ్డా r² డివైడెడ్ బై 4r హోల్ క్యూబ్ని ఏమి రాయొచ్చు, 4 ఇంటూ 4 4 జా 16, 4 ఇంటూ 4² రిటర్న్ ఇంటూ r³ రిటర్న్. r³ r² క్యాన్సిల్, 1r లెఫ్ట్ నాన్న, 2 1 జా 2 2 జరా. ఓకే, సో 2 1 జా 2 జా 4 నా. సో ఈ ఆన్సర్ వాట్ విల్ గెట్ నా, ఈ యాక్సిల్ ఈక్వల్ టు ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ విల్ గెట్ రా, √15 16 2 జా హౌ మచ్ 32 నా, పై k లాంబ్డా డివైడెడ్ బై వాట్ విల్ గెట్ నా, r. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, hope you will also solve along with me this question, because we did 3-4 problems already we have completed na, that's why na. Fine sir, ఈ మోడల్స్ ఉన్నాయి అడుగుతారు, ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి అంటే నెక్స్ట్ చూద్దాం నాన్న. ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఆసిలేషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ నాన్న. ఓకే, ఆసిలేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. ఇక్కడ రింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక ఛార్జ్ని ఇక్కడ రిలీజ్ చేస్తాను, ఇక్కడ ప్లేస్ చేస్తాను, జస్ట్ రిలీజ్ అనమాట. ఆప్షన్స్ ఆఫ్ గ్రావిటీని కన్సిడర్ చేయొద్దు. ఏమవుతుంది, electric field about this point, which direction will act? You know that electric field act, since it is positive charge na, how does electric field act on this point nana, upward or downward? Just check that. You might be realizing that electric field is in this direction sir. Yes, electric field we got. Electric field upward ఉన్నప్పుడు నెగిటివ్ చార్జ్ నాకు రిలీజ్ చేస్తే ఏమవుద్ది, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవ్ అవుద్దా, ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుద్దా. నెగిటివ్ చార్జ్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుద్ది. విచ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ అనమాట. ఎఫ్ సార్ ఎంత ఫోర్స్ అనేది దీని మీద యాక్ట్ అవుద్ది, సో ఎఫ్ ఈక్వల్ టు వాట్ నాన్న, Q0 ఇంటూ ఈ సార్. సో ఎఫ్ ఈక్వల్ టు Q0 ఇంటూ అంటే డిస్టెన్స్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏం నేర్చుకున్నాం ఇందాక, KQX డివైడెడ్ బై r² ప్లస్ x² హోల్ పవర్ 3/2. సో ఈక్వేషన్ మీరు రీరైట్ చేసే నిదానంగా KQ0 QX డివైడెడ్ బై r² ప్లస్ x² ఏమని రాసుకోవచ్చు నా, హోల్ పవర్ 3/2.
ఇది ఎలా ఉంది ఎఫ్ ప్రపోర్షనల్ టు ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్లో ఉంది. అంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్, అదర్వైజ్ యాక్సలరేషన్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్ అంటే ఏంది, ఆసిలేటరీ మోషన్ కదా, ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 3, ఎక్స్ పవర్ 5 ఎనీథింగ్ కెన్ బి దేర్. సో వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ ఎక్స్ పవర్ 1, డినామినేటర్ కూడా ఎక్స్ ఉంది కదా, అందుకే ఏమని చెప్పొచ్చు, మోషన్ ఈజ్ ఆసిలేటరీ బట్ నాట్ ఎస్హెచ్ఎం. ఓకే, మనకి ఇప్పుడు ఎస్హెచ్ఎం కండిషన్ కావాలంటే ఏం చేయాలి సార్, చెక్ చేద్దాం. ఎస్హెచ్ఎం కండిషన్ కావాలంటే ఏం చేస్తామంటే, ఈ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, డిస్ప్లేస్మెంట్ యూ టేక్ వెరీ లెస్ ఇఫ్ ఎక్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్ వాల్యూ 1 సెంటీమీటర్ అయితే ఎక్స్ వాల్యూ 0.1 మిల్లీమీటర్లా తీసుకోండి. ఎక్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్ మీన్స్ వాట్ విల్ హ్యాపెన్ అన్న, ఆర్ స్క్వేర్ నెగ్లెక్టెడా, ఓకే సారీ ఎక్స్ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్, ఎక్స్ వాల్యూ స్మాల్. సో ఎక్స్ స్క్వేర్ నెగ్లెక్ట్ అయితే ఏమవుద్ది, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2, స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది, ఆర్ క్యూబ్ లెఫ్ట్ అనమాట. అంటే ఎఫ్ ఫామ్లో ఏమొచ్చింది నీకు, కే క్యూ నాట్ క్యూ డివైడెడ్ బై ఆర్ క్యూబ్ ఇంటూ ఎక్స్ వచ్చిందనమాట. ఇక్కడ ఒక నెగిటివ్ సైన్ రాశాను అన్న. ఎందుకు నెగిటివ్ సైన్ రాశారు సార్ అంటే, ఐ డిస్ప్లే దిస్ చార్జ్ పార్టికల్ మైనస్ క్యూ నాట్ ఫ్రమ్ హియర్ టు హియర్ నాన్న, బట్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ విచ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ యాక్టింగ్, దట్స్ వై ఎఫ్ దట్ థింగ్. ఇది ఎలా కనిపిస్తుంది, ఇది గుర్తు తెచ్చుకోండి, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, యూ మైట్ బి స్టడీడ్ రీస్టోరింగ్ ఫోర్స్ ఫార్ములానా, ఇలా గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ కే అంటే ఏంటన్నా, నాట్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రాపర్టీ, ఇది ఫోర్స్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అని చదివింటారు, ఫోర్స్ కాన్స్టెంట్ సార్. సార్ ఇక్కడ కే అంటే ఏంది, ఇక్కడ కే అంటే ఏంటి చెప్పండి, కే ఈక్వల్ 1/4 అన్నట్టు ఎలక్ట్రోస్టాటిక్ ప్రాపర్టీ, ఆ కే అనమాట. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే మనకు ఈ కే ప్లస్లో ఇక్కడ ఏమొస్తుందో చెక్ చేయండి, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఈక్వల్ టు ఈ కే వాల్యూ 1/4 అని రాసుకో, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది మీకు. ఓకే, క్యూ నాట్ క్యూ డివైడెడ్ బై 4πε0 ఆర్ క్యూబ్ వచ్చిందనమాట. ఇది ఫోర్స్ కాన్స్టెంట్ వచ్చింది ఇక్కడ. ఫోర్స్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుద్ది, మీరు ఈ చార్జ్ పార్టికల్ని రిలీజ్ చేసినప్పుడు చార్జ్ పార్టికల్ విల్ స్టే దర్, యూ థింక్ నో, ఈ చార్జ్ పార్టికల్ ఈ ఫోర్స్ ఇక్కడ వస్తుంది, ఫోర్స్గా వచ్చి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అయిపోద్దా, నో ఇట్ విల్ గో డౌన్ అగైన్, వెలాసిటీకి ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది ఇన్ఫ్యాక్ట్. సో అలాగే కిందికి వెళ్తుంది, అగైన్ సమ్వేర్ ఫోర్స్ విల్ యాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్, అగైన్ సమ్వేర్ ఇట్ వెలాసిటీ బికమ్ 0. సో ఏమవుద్ది, ఆ చార్జ్ పార్టికల్ ఇలా ఆసిలేషన్ అవుద్ది అనమాట. సో ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయండి సార్, ఏమొస్తుంది, ఈ కే వాల్యూ గుర్తుపెట్టుకో. మనము ఎస్హెచ్ఎం చాప్టర్లో చదివింటాం, టైం పీరియడ్ ఆఫ్ ఎస్హెచ్ఎం ఏం చదివింటాం అనమాట, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్కి T = 2π√m/k. సో ఇక్కడ మాస్, చార్జ్ పార్టికల్ మాస్ m అనుకోండి, ఓకే, m/k అనమాట. ఓకే, అదే క్వశ్చన్, F = Q0 ఇంటినా, సేమ్ క్వశ్చన్ వేర్ కంటిన్యూ. సో టైం పీరియడ్ T = 2π√m/k, m డివైడెడ్ బై k వాల్యూ అన్న. k వాల్యూ ఏంటి, Q0q డివైడెడ్ బై ఆర్ క్యూబ్, ఇక్కడ ఏమొస్తుంది 4πε0. మీకు డౌట్ ఉంటే కే వాల్యూ ముందు రాసింది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏమొచ్చింది మనకు, Q0q డివైడెడ్ బై 4πε0 ఆర్ క్యూబ్ వచ్చింది కదా, 4πε0 ఆర్ క్యూబ్ నాన్న. ఇది క్వశ్చన్ ఇక్కడ. ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనకి జేఈలో క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అయినాయినా, ఒక క్వశ్చన్ రిపీట్ అయింది, ఆ క్వశ్చన్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఆ క్వశ్చన్ ఏంటనేది దీని అనాలిసిస్ బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ చేయొచ్చు అనమాట, ఈజీ వే. ఓకే, ఇక్కడ 2 చార్జెస్ ఉన్నాయి, చార్జ్ క్యూ అట్ డిస్టెన్స్ ఎక్స్, అనదర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ దీస్ 2 charges, they releasing another charge మైనస్ క్యూ. Find the time period of the oscillation if x is much less than r. They told in the condition x is much less than r. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మనకి ఇమాజినేషన్ పవర్ కావాలి. ఆ ఇమాజినేషన్ పవర్ ఏంటంటే, ఈ 2 చార్జెస్ ఇలా రింగ్ మీద ఉన్నాయని అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు రింగ్ కాన్సెప్ట్ అక్కడ అప్లై చేయొచ్చు అనమాట, మనం రింగ్కి ఏం నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్ అక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే, ఏమవుద్ది, ఆన్ దిస్ ఫెల్లో ఫోర్స్ విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఎంత ఫోర్స్ సార్, F = Q0 ఇంటూ ఈ సార్. సో ఏంటి ఎఫ్ వాల్యూ ఏంటి ఇక్కడ, F = Q0 ఇంటూ ఈ వాల్యూ ఏంటన్నా, KQX డివైడెడ్ బై r square. In the place of radius what I am having nana, here a square plus x square whole power 3/2 అని రాసుకున్నానా. ఇక్కడ ఎందుకు బ్రాకెట్ వదిలేవు సార్ అంటే, చార్జ్ అన్న రింగ్ ఎంత చెక్ చేసుకో, ఇక్కడ ఒక క్యూ ఇక్కడ ఒక క్యూ, టోటల్ చార్జ్ ఏమని రాసుకుంటావు ఇప్పుడు, డోంట్ రైట్ 2q. సో F = ఏం రాస్తావు చెక్ చేయి ఇప్పుడు, 2k Q0qx డివైడెడ్ బై వాట్ లెవెన్ అన్న, a square plus x square whole power 3/2. సో F ప్రపోర్షనల్ టు x పవర్ n ఫార్మాట్ లుక్స్, నాట్ x పవర్ 1. అంటే ఇది SHM కాదనమాట, XHM ఫార్మాట్ కావాలంటే x పవర్ 1కి తెచ్చుకోవాలి. ఈ కండిషన్ అప్లై చేస్తే ఏమవుద్ది నాన్న, అప్పుడు SHM అవుద్ది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇండికేట్స్ వాట్, ఆసిలేటరీ మోషన్, ఆసిలేటరీ బట్ నాట్ SHM. మనకి SHM కండిషన్ కావాలి కదా కైండ్ వర్క్ వెళ్ళండి, బట్ నాట్ SHM. SHM కండిషన్ కావాలంటే ఏం చేస్తున్నాం చెక్ ఇక్కడ,
ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని ఎక్స్ మచ్ లెస్ దెన్ ఆర్ అంటే ఎక్స్ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఎక్స్ స్క్వేర్ కెన్ బి నెగ్లెక్టెడ్ అంటే ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా. ఎస్ సార్, ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ హోల్ పవర్ ఏ స్క్వేర్ 2 విల్ గెట్ క్యాన్సిల్, క్యూబ్ లెఫ్ట్ అవుట్నా. అంటే ఫార్ములా ఏమొస్తుంది చూడండి ఇక్కడ, ఎఫ్ ఈక్వల్ టు 2k Q0Q ఎక్స్ డివైడెడ్ బై ఏమొచ్చింది ఇక్కడ ఏ క్యూబ్. మీకు కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి కే వాల్యూ ఏంటో కూడా రాద్దాం ఇక్కడ. 2k అంటే ఏంది, 2k మీన్స్ వాట్, 2 × 1/4 కదా. 2 × 1/4 అంటే ఏమవుద్ది, 2 విల్ గెట్ క్యాన్సిల్ కదా. సో ఏమో రాసుకోవచ్చు, ఎఫ్ ఈక్వల్ టు చెక్ ఇక్కడ 2k వాల్యూ ఐఎమ్ రైటింగ్ కే అగైన్ ఎందుకు క్యూ రాస్తున్నాం మనం, కే రాస్తున్నాం. Q0Q ఎక్స్ డివైడెడ్ బై 2k వాల్యూ 2πε0 రాస్తున్నాం, 1/2πε0 ఏ క్యూబ్ అనమాట. మనం ఇక్కడ ఒక మైనస్ సైన్ రాయొచ్చు. ఎందుకు మైనస్ సైన్, యూ డిస్ప్లేస్ ద పార్టికల్ ఇన్ దిస్ డైరెక్షన్ రిలీజ్డ్ వెలాస్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆపోజిట్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్నా. ఇది వచ్చి ఇక్కడ అవుతుందా, లేదు, ఇట్ మేక్స్ ఎస్హెచ్ఎం, కీప్ ఆన్ మేకింగ్ ఎస్హెచ్ఎం. హౌ టు ఫైండ్ టైం పీరియడ్ అన్న, ఇప్పుడు రాసినాం కదా. టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు 2π√m/k. ఈ ఈక్వేషన్ని ఎఫ్ ఈక్వల్ టు కేఎక్స్ ఫార్మాట్తో కంపేర్ చేయండి. ఎఫ్ ఈక్వల్ టు -kx కదా. కే వాల్యూ ఏంటి, దిస్ వాల్యూ నథింగ్ బట్ k సార్. దట్ వాల్యూ ఓన్లీ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఈక్వేషన్. వాట్ వీ కెన్ సబ్స్టిట్యూట్, టీ ఈక్వల్ టు 2π√m/k. కే వాల్యూ ఏమొచ్చింది చూడు, కంపేర్ చేస్తే Q0Q డివైడ్ బై ఏ క్యూబ్. ఏ క్యూబ్ విల్ గో టు న్యూమరేటర్ అండ్ 2πε0 విల్ గో టు న్యూమరేటర్ అన్న. సో ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ మనకి రీసెంట్ ఇయర్స్లో అడిగాడు, ఐ థింక్ 2023లో అడిగింది అన్న. ప్రాబ్లమ్ ఈజ్ నో వేర్ డిఫికల్ట్ అన్న. ద మెయిన్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు కంపేర్ దిస్ విత్ ద రింగ్ కాన్సెప్ట్. ఈజీలీ యూ కెన్ డూ. వీ కెన్ డూ విత్ అనదర్ రెగ్యులర్ మెథడ్ ఆల్సో, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే, దిస్ ఇస్ ద ఈజీ వే టు సాల్వ్ అన్న. ఫైన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ క్వశ్చన్ చేస్తున్నా ఈ కాన్సెప్ట్ మీద, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఓన్లీ. ఇలా ఇచ్చాడు, ఏంటంటే కాన్సెప్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 చార్జెస్ ఇచ్చాను నాన్న. ఆ 4 చార్జెస్ ఏం చేశాడు, 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ లో ప్లేస్ చేశాడు. స్క్వేర్ లెంత్ ఏమి ఇచ్చాడు, √2a ఎయిమ్స్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఈ మోడల్ యాక్చువల్గా కొద్దిగా చేంజ్ చేశాను మీకు. ఓకే, ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. √2a అనమాట. సో ఎప్పుడైనా ఇది √2a ఇది √2a అయితే మనకి డయాగ్నల్ లెంత్ ఏమవుతుందో చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది √2a ఇది √2a. సో హైపోటనస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు √2a² ప్లస్ √2a² అంటే 2a + 2a హైపోటనస్ స్క్వేర్. మీకు రాసుకోండి కన్ఫ్యూజ్ ఉంటే. √2a² ఏమవుద్ది, 2a² ప్లస్ 2a². అంటే హైపోటనస్ ఈక్వల్ టు ఏమొచ్చాయి ఇక్కడ మీకు 2a కదా. ఈ టోటల్ హైపోటనస్ 2a అంటే హాఫ్ ఆఫ్ దట్ విల్ బి గోయింగ్ టు బి మచ్ నా a. అంటే ఈ క్వశ్చన్లో ఫ్రమ్ సెంటర్ టు ఇక్కడ డిస్టెన్స్ a. ఇప్పుడు ఈ స్క్వేర్ని అంతా తీసుకెళ్ళి నేను ఇంతకుముందు అనాలిసిస్ చేశాను కదా. ఏం అనాలిసిస్ చేశాను, రింగ్ మీద అజ్యూమ్ చేసుకున్నాను సార్. ఆ రింగ్ మీద అజ్యూమ్ చేసుకో ఈ స్క్వేర్ని. రింగ్ రేడియస్ ఏమి ఉంది ఇప్పుడు, ఏ అయింది కదా. దీని మీద ఫోర్స్ ఎలా యాక్ట్ అవుద్ది, డౌన్వర్డ్ కదా. ఎంత సార్ ఫోర్సు, ఎఫ్ ఈక్వల్ టు 1 sec. ఎంత ఫోర్సు, ఎఫ్ ఈక్వల్ టు Q0 ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. ఎఫ్ ఈక్వల్ టు Q0 ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రాయండి అన్న. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఆన్ ద రింగ్ అజ్యూమ్ లైక్ హౌ మచ్ చార్జ్ ఇది, నెట్ చార్జ్ 4q and radius how much a. So kq instead of q you need to write charge on the ring. How much is charge on the ring, 4q na. See easy concept నేను చెప్తున్నాను. జనరల్గా మీరు చేస్తే ఈ ప్రాబ్లం చాలా లెంతీ వెళ్తుంది అనమాట. x డివైడెడ్ బై ఇన్ ద ప్లేస్ ఆఫ్ రేడియస్ వాట్ ఇస్ a² ప్లస్ x² హోల్ పవర్ 3/2. అంటే ఎఫ్ ఈక్వేషన్ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ, ఎఫ్ ఈక్వల్ టు 4k Q0Q x డివైడెడ్ బై a² ప్లస్ x² హోల్ పవర్ 3/2. అగైన్ ఎఫ్ ప్రపోర్షనల్ టు x పవర్ n ఫార్మాట్ వస్తుంది. అంటే మోషన్ ఈజ్ ఆసిలేటరీ బట్ నాట్ ఎస్హెచ్ఎం. అగైన్ కండిషన్ ఆసిలేటరీ బట్ నాట్ ఎస్హెచ్ఎం, నాట్ ఎస్హెచ్ఎం. ఎస్హెచ్ఎం కావాలంటే ఏంటి కండిషన్ తీసుకుంటారు, ఎక్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్. అంటే జస్ట్ ఫ్రమ్ పాయింట్ ఓ నుంచి వెరీ లైట్ డిస్టెన్స్ మనం డిస్ప్లేస్ చేసి వదిలినాం. అప్పుడు ఏమవుద్ది, ఇట్ మేక్స్ కీప్ ఆన్ ఎస్హెచ్ఎం అన్న ఆసిలేషన్స్. ఇట్ మేక్స్ హియర్ లైక్ దిస్. ఓకే, వాట్ ద టైం పీరియడ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ నో, ఎక్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ ఆర్ మీన్స్ వాట్ విల్ హ్యాపెన్, x² కెన్ బి నెగ్లెక్టెడ్, a² హోల్ పవర్ 3/2, 2 విల్ గెట్ క్యాన్సిల్, a³ లెఫ్ట్ నాన్న. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ వి గాట్ ఇట్ హియర్ నాన్న, ఎఫ్ ఈక్వల్ టు 4k Q0Q డివైడెడ్ ఇంటూ x డివైడెడ్ బై a³ వి గాట్ ఇట్. ఈ దీన్ని ఏం రాయొచ్చు, 4k ఏమో రాయొచ్చు, చెక్ చేసుకో. 4k ఈక్వల్ టు 4 ఇంటూ k వాల్యూ ఏమొచ్చినా 1/4πε అన్నట్టున. 4 క్యాన్సిల్ అయితే ఏమవుద్ది πε అన్నట్టు. అంటే ఎఫ్ని ఏమో రాయొచ్చు ఇక్కడ, Q0Q డివైడెడ్ బై πε అన్నట. కరెక్ట్, 4k వాల్యూ ఇక్కడ చూడండి πε వచ్చింది మనకు. πε0 ఇంటూ ఏమొచ్చిందన్న x.
ఇప్పుడు ఏమవుద్ది ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ 1 ఫార్మాట్ ఉంది కదా. ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ 1 అంటే ఏంది? ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ పవర్ 1 ఇండికేట్స్ వాట్ అన్న SHM, right? Okay, SHM equation. Then compare the equation to f equal to minus kx తో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఫోర్స్ కాన్స్టెంట్ ఫార్ములాతో k వాల్యూ ఏమొచ్చింది చెక్ చేయి. ఇక్కడ మైనస్ తీసుకొచ్చి ఎందుకంటే వి డిస్ప్లేస్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఫోర్స్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, f ఈక్వల్ టు వి గాట్ దట్ నా. ఓకే, k వాల్యూ రేట్ డౌన్ ఫ్రమ్ హియర్. k ఈక్వల్ టు వాట్ రైట్ నా q నాట్ q డివైడెడ్ బై పై ఎప్సిలాన్ నాట్. ఐ గాట్ ఇట్ సార్. దట్ ఈస్ pi epsilon naught. What about a cube na? We forgot a cube. Here a cube is there na. This a cube will come here. Don't miss it. A cube. Okay. Now this value where we have to substitute from force constant we got time period formula na. SHM oscillations waves. So that formula substitute cheyi. So k value em ochindi idu ochindi kada. Time period formula enti t equal to 2 pi under root m by k sir. So t equal to 2 pi under root m by k. K value is how much nana? Q naught q by kada numerator ki veltadi pi epsilon naught a cube nana. ఇలాగా సార్ ఇంతకన్నా జేఈలో హై లెవెల్ క్వశ్చన్స్ అడుగుతాడా బేస్డ్ ఆన్ దిస్ టాపిక్ అంటే 99.9999% అడగను. అన్ని విధాల క్వశ్చన్స్ నేను కవర్ చేశాను. ఏమి అడిగాడనే చూపించాను, ఏం అడగబోతాడనేది కూడా చూపించాను. మీకు జేఈ నీట్ ఎంసెట్కి ఈ మాత్రం మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ మీద మీకు ఏ క్వశ్చన్స్ డౌట్ రావన్న. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా మిగతా క్వశ్చన్స్ మీ మాడ్యూల్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, ఇఫ్ దిస్ లెక్చర్ ఈస్ ఫౌండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ నో, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ డియర్స్. బై, టేక్ కేర్.